తేదీన ఈ వరద ప్రవాహాన్ని రావడం, సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం. కానీ ఇప్పటికీ అంటే 4-5 రోజులు సహాయ చర్యలు వేగంగానే జరిగినా ఇప్పటికీ లోపలున్న అంటే పీకల్లోతు మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర్ ప్రాంతాలు ఇప్పటికీ నీటి ప్రవాహం తగ్గినా సరే ఇంకా బుడమేరు నుంచి ప్రమాదం పొంచి ఉంది అనే హెచ్చరికలు రావడం, పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుతున్నాయా సహాయక చర్యలు? ఆ విషయంలో ఇంకా ప్రభుత్వం ఏదో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగానే వెళ్తుందా ముందుకి? ఇప్పుడైతే సహాయక చర్యలు ఆల్ కార్నర్స్కి అందుతున్నాయి, నో డౌట్. ఓ పక్కన వీటితో ఫైర్ ఇంజన్లతో కడిగించడము, అంటే వరద వెళ్ళిపోయిన చోట్ల కడిగిస్తున్నారు. వరద నీళ్లు ఇంకా ఉన్న చోట్ల ఆహారము అది అందజేస్తున్నారు. నీళ్లు, కొన్ని పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవి అందిస్తున్నారు. ఇప్పుడైతే ఆ ప్రాంతాలకి చేరుతోంది. ఎందుకంటే హెచ్చరికలు అయితే కంటిన్యూ అవుతున్నాయి సార్. ఇంకా బుడమేరు నుంచి విజయవాడ ప్రాంతానికి ఆ ప్రమాదం అయితే ఇంకా పొంచి ఉందా? ఖచ్చితంగా. ఎందుకు అంటే దానికి సమస్య ఏంటంటే ప్రాబ్లము మళ్ళీ శ్రీశైలం నుంచి నీళ్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి, ఇక్కడ నీళ్లు వదులుతూ ఉన్నారు. పైన అక్కడ తెలంగాణలో ఏదైతే బుడమేరుకి మూలమైనటువంటి ఖమ్మం ఆ ప్రాంతాలలో, మదిర ఆ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అక్కడ మామూలుగా ఇప్పుడు విజయవాడ ప్రకాశం